లోకి వాలంటీర్లతో వైకాపా కొత్త ఎత్తుగడ ప్రభుత్వ సొమ్మును గౌరవ వేతనాలుగా చెల్లిస్తే ఇప్పటిదాకా సర్కారు సేవల ముసుగులో గ్రామ వాలంటీర్లకు పార్టీ అవసరాలకు వాడుకున్న అధికార వైకాపా ఎన్నికల దృష్ట్యా మరో ఎత్తుగడ వేసింది. వాలంటీర్లను పార్టీ ప్రచారకర్తలుగా మార్చేస్తుంది. చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలో వైకాపా తరపు ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై అధికారులు ఫిర్యాదులు వెలువెత్తి ఇటీవల కొందరిపై వేటు పడింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ రాజీనామాలకు తెరదీశారు. గుడిపల్లి మండలంలో 14 మంది వాలంటీర్లు గురువారం రాజీనామా చేశారు. వీరిలో కుప్పిగానిపల్లె పంచాయతీకి చెందిన 13 మంది, సోడిగానిపల్లికి చెందిన ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళ క్షేత్రస్థాయిలో మంచి పట్టు ఉండడంతో ఎన్నికల్లోనూ వైకాపాదే విజయం అంటూ వాలంటీర్లలో భరోసా కల్పిస్తూ ప్రచారంలో వారిని వినియోగించుకుంటున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే బెదిరింపులకు పాల్పడలేదు. ఏసీబీ కోర్టులో లోకేష్ కౌంటర్ దాఖలు. దర్యాప్తు అధికారులు బెదిరించేలా వ్యాఖ్యలు చేశానన్న సిఐడి ఆరోపణలు వాస్తవం లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. సిఆర్పిసి సెక్షన్ 41A షరతులకు కట్టుబడి ఉన్నానన్నారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేశారు. తన అరెస్టుకు అనుమతి కోసం అభ్యర్థిస్తూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని కోరారు. మరోవైపు సిఐడి వేసిన పిటిషన్ గురువారం ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. లోకేష్ తరపు న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ స్పందిస్తూ సిఐడి పిటిషన్పై కౌంటర్ వేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పిటిషన్పై విచారణ న్యాయాధికారి ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. సిఆర్పిసి సెక్షన్ 41A నిబంధనలు ఉల్లంఘించి దర్యాప్తు అధికారులు బెదిరించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో లోకేష్ అరెస్టుకు ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి అంశం ఇది. అయితే సర్కారీ సొమ్ము తినుడు, ప్రతిపక్ష తిట్టుడు. ప్రతిపక్ష నేతపై అసత్యాలతో పుస్తకం ఎలా రాస్తారు, ప్రభుత్వ సలహాదారు సజ్జలు ఎలా ఆవిష్కరిస్తారు, నక్కానందబాబు ధ్వజమెత్తుతూ ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసత్యారోపణలతో అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు పుస్తకం ఎలా రాస్తారు, దాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా ఆవిష్కరిస్తారు, మాజీ మంత్రి నక్కానందబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేసినందుకు వారిపై కేసులు పెట్టి పదవుల నుంచి తొలగించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.